క్రీస్తునందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. మే నెల 31వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 4వ చరణం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా కుటుంబాలుగా జీవిస్తూ ఉన్నాం. కుటుంబ క్షేమం కొరకు, కుటుంబ పోషణ కొరకు ప్రతి దినం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు అనేక చోట్లకు వెళుతూ ఉంటాం. అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. నా ప్రియులారా, ఈ లోకంలో మనకు భయాన్ని కలిగించే సంఘటనలు ఎన్నో మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనలో మన కళ్ళతో చూసినప్పుడు మనకు ఏమవుతుందోనని, మన కుటుంబానికి ఏమవుతుందోనన్న భయము ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అలాగే రేపేమి జరుగుతుందో, రేపు ఎలా ఉంటుందోనన్న భవిష్యత్తును గురించిన భయాలు కూడా ఉంటాయి. కుటుంబాన్ని గూర్చిన భయాలు, వ్యక్తిగత భయాలు, భవిష్యత్తును గూర్చిన భయాలు, ఇలాగ ప్రతి నిత్యము ఏదో ఒక భయము చేత మనం బ్రతుకుతూనే ఉన్నాం. నా ప్రియులారా, ఈ భయము మనిషి ప్రాణాలు కూడా తీస్తుంది. భయము మనిషిని చేతకాని వాణ్ణి చేస్తుంది. భయము మనిషిని కృంగదీస్తుంది. భయము మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది. అయితే ఈ భయాలన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపించడానికి సమర్థుడు, శక్తివంతుడై ఉన్నాడు. ఆయన మనల్ని భయం నుండి విడిపించాలి అంటే మనం ఆయనకు మొరపెట్టాలి. ఆయన యొద్ద విచారణ చేయాలి. ఆయన చెప్పే మాటల ప్రకారంగా మన నిర్ణయాలు ఉండాలి. ఆయన చెప్పే Download ShareChat.